జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నీ పాపం ఫండెను నేడు, నీ భరతం ఫడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీకు కరెక్ట్ మొగుణ్ణి నేను. ఏంద్రా స్వామి న్యూస్ చెప్పనేది వీడియో లేదా పాటలు పాడుతున్నాం అనుకుంటారా? చెప్తా మీకందరికీ కిక్కో ఫుల్ మజా ఎక్కిచ్చే న్యూస్తో వచ్చిన, అందుకనే పాట పాడుతున్నా. అసలు విషయానికి వచ్చా, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. కనీసం మెజార్టీ స్థానాలైనా దక్కించుకోలేకపోయింది. కానీ 40 సీట్లు కూడా రావనుకున్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా 99 స్థానాలను సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాను అయితే సంపాదించుకునేది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే 543 మార్కులు 99 మార్కులు తెచ్చుకున్నాడు ఒక ఆయన అయితే ఇంకా ఏం చెప్తావులే, డ్యాన్సులే, రికార్డ్ డ్యాన్సులు ఆ మారి ఉన్నది ఆయన పని. ఇందుకు కారణం ఫేక్ న్యూస్. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుంది, అలాగే రిజర్వేషన్లు తీసేస్తుంది అని చెప్పేసి కాంగ్రెసు అలాగే దాని మిత్రపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో లబ్ధి పొందినాయి. ఇక అప్పటి నుంచి 54 సంవత్సరాల యువ నాయకుడు ద జిమ్ ఎవరో మన యువనేత రాహుల్ గాంధీకో పట్టణం పగ్గా లేకుండా పోయింది. నేను ఇజ్జాచ అంట దేశం పట్టుకొని తిరుగుతాడు. నోటికి వచ్చిన అబద్ధాలల్లా చెప్తా పండగ చేసుకుంటున్నాడు. ఒక్కొక్క అబద్ధం వల్ల చెప్పేది వీళ్ళని ఎత్తినేసేదే ఇంకానేమనేది. వీళ్ళేమో ఇష్ట ప్రకారం ప్రచారాలు చేస్తూ ఉంటారు. వీళ్ళేమో అవన్నీ నెత్తిన పోసుకునేది, వీళ్ళు దాని నుంచి ఎటరా స్వామి బయటపడింది అని చెప్పేసి వీళ్ళు దాని నుంచి అంతా ఓకే అని చెప్పేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తెచ్చేటప్పటికి ఇంకొక అబద్ధాన్ని తెచ్చేది, మళ్ళీ వీళ్ళని ఎత్తినేసేది. ఇట్టా పనులు చేస్తాడు. మనదేందో నీట్ అన్నాడు, ఈ లోపల అగ్నివీర్ అన్నాడు, ఒకటల్లా పోతుంది, రేపు ఇంకోటి ఏదో తెచ్చారు. అదే పనే ఈ ఎరుగురి జనాలు ఏంటంటే ఇంతమంది చెప్తారే ఒకవేళ ఏమన్నా నిజమేమోనే అనేది వీళ్ళు, ఈ పిచ్చోళ్ళు అట్లా కదా. పైగా ఏంటంటే ఎలక్షన్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఏం కావాలా, ఆలోచించి ఓట్లు వేసేవాళ్ళు తక్కువ మంది. అసలు ఓటైన పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అది మనకు బాగా తెలుసు. వీళ్ళల్లో సరేలే ఇది అంతా ఏం లోకజ్ఞానం ఏం తెలియక, ఎవరు అట్టేవాళ్ళు తెలియక ఆ డబ్బులు ఏదో ఒకటి తీసుకునేది, ఏదో ఒకటి ఆశపడేది, పోయేది ఆ ప్రలోభాలకు నేపేది, ఓటేసేది. మన ఇదే రాహుల్ గాంధీ ₹1,00,000 ఇచ్చాను కటాకట్ నెలకి 8,500 లెక్కన ఇచ్చానని చెప్పేసి ఇంత పొడుగు కార్డులు పెట్టి చూపించాడు. ఏమైనా ఓట్లు వేసే వాళ్ళకి ఎవరికైనా వచ్చినాయా? దాని గురించి ఎవరు మాట్లాడరో, దాని గురించి ఎవరు కామెంట్లు పెట్టరో. ఎవరా ఈ స్పెషల్ బ్రీడోళ్ళలో ఇంకేదన్నా మాట్లాడితే ఇంకేదేదో కామెంట్లు పెడతారు సంబంధం లేకుండా. ఈ వీడియో చేస్తామంటే మణిపూర్ గురించి మాట్లాడతారు, ఈ వీడియో గురించి చేస్తామంటే ఇంగ్లాండ్ గురించి మాట్లాడతారు. ఇది కదా కథేడా. ఏం పొంతంలే మాట్లాడే వాటికి చేసేవాటికి, ఏం అట్ట కదా జరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పూర్తిగా స్వింగ్లోకి వచ్చింది. తాము చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇకపై సీరియస్గా తీసుకోవాలని, ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఆ దిశగా కార్యక్రమాలు అయితే చేయడం ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. మొత్తం 11 స్థానాలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరిగినాయి. దీంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఈజీగా విజయం సాధించగలుగుతామని చెప్పేసి ఈ 54 సంవత్సరాల యువనేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ ఆయన భావించాడు. సింపుల్గా కొట్టేస్తాం, ఈ ఊపులో కొట్టేస్తాం అన్నట్టు. కానీ తాను ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుచాడు అంటారు చూసినా, ఆ విధంగా ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఘోర పరాజయాన్ని అయితే మూట కట్టుకునింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా మొత్తంగా వీళ్ళ ఇండి కూటమి ఉండదు కదా, యూపీఏ కూటమి మొత్తం కూడా అంతా ఓటమి పాలైనారు. మొత్తం 11 స్థానాలు జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ కూటమి 9 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ కూటమి కేవలం 2 స్థానాలతో అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ బీజేపీ కూటమిలో బీజేపీ తరఫున పోటీ చేసిన వాళ్ళలో 5 మంది గెలిచినారు. ఇంకా మిగిలిన 4 స్థానాల్లో ఈ షిండే శివసేన వర్గం ఉన్నది కదా, వాళ్ళు వచ్చేసి ఒక 2, అలాగే అజిత్ పవార్ వర్గం ఒకటి ఉన్నది, ఆ పార్టీ తరఫున వచ్చేసి వాళ్ళు ఒక 2 స్థానాలు అయితే కైవసం చేసుకున్నారు. మొత్తానికి 9. కాగా ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలుపొందడం ఇక్కడ గమనార్హం. అంటే గెలిచిన 2 కూడా 2 ఏళ్ళే కాదు, ఆ ఒకటి తోక పార్టీది ఒకటి. దీంతో నేను ఇజ్జాచా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొడతా అని చెప్పుకుంటా తిరిగిన రాహుల్ గాంధీకి మాత్రం భారీ షాక్ తగిలినట్టయింది. కాగా మరో 3 నెలల్లో ఇదే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. ఈ ఎన్నికల ముందు జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం బీజేపీకి అయితే మంచి బూస్ట్ ఇచ్చినట్టు అయిపోయింది. దీని మీద ఈ ఊపులో ఇంకా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు వేగంగా జనాలకు పోయేదానికి అవకాశం ఉండాలి. ఇది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే
ఈ వీడియో నచ్చితే అట్లా లైక్ చేసి దయచేసి ఎంతమందికి వీలైతే అంతమందికి, చాలామంది ఉన్నారు ఇలాంటి వార్తల కోసం ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి న్యూస్ వినపడిందంటే సంతోషపడిపోతారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా, మన మిత్రులకి అలాగే గ్రూప్స్లోనూ అట్లన్నిట్లో కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో చూసిన మహానుభావులు ఎవరైనా కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దీని అవ్వ తగ్గేదేలే అని చెప్పేసి కతక్కమని సబ్స్క్రైబ్ నొక్కి టంగమని బెల్లు కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా ప్లీజ్. జై శ్రీరామ్.